రాత్రి 1:30కి నేను మీకు కాల్ చేశాను. ఫోన్ తీలేదే. పైగా మీ కాల్ ఎవరో లిఫ్ట్ చేశారు. అది నేనే తీశాను. ఆయన నిద్రపోతున్నారని తీశాను. నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. ఏ హూ ఆర్ యు? నేనమ్మా. నన్ను గుర్తుపట్లా? ఆంజనేయులు, అదే ఇంజనీర్లు అని పిలిచేదానివే. మన శంకరం బాబు గుర్తులేడా? నీకు గౌరీ అని పేరు కూడా పెట్టాం కదమ్మా. నమస్కారం సంధ్యమ్మ. షట్ అప్. నా పేరు సంధ్య కాదు, శిరీష. అచ్చం మా సంధ్యలా ఉంటే మా సంధ్య అనుకున్నానమ్మా. ఓకే, కానీ నువ్వు మాత్రం నన్ను మేడం అనే పిలవాలి. అలాగేనమ్మా. నేను చెప్పింది చెయ్యి, నీకొచ్చిన చెయ్యకు. అదే నీ డ్యూటీ. అలాగేనమ్మా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. ఓకే, వెళ్ళి మేనేజర్ని కలు. ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఉంటానమ్మా. వస్తానమ్మా. ఏం చేస్తున్నారత్తయ్య? ఇది అల్లటం ఎలాగో మర్చిపోయాను. ఎదురంటే ఆవిడ చూపించినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడేమో రావట్లేదు ఉషా. ఇప్పుడు ఇదెందుకత్తయ్య? ఎందుకేంటే రేపు నాకు పుట్టబోయే మనవడికి స్వెటర్ కావద్దు, అందుకు. కావాలంటే ఇవి బయట చాలా దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. దానికోసం ఇంత కష్టపడి నేర్చుకోవాల్సిన పనేం లేదు. బయట దొరికేవి ఎలాగో దొరుకుతాయి ఉషా, కానీ నానమ్మగా నేనిచ్చేది వేరు కదమ్మా. నాకదో తృప్తి. తను తల్లి కాలేదు, నిజం. కావాలంటే ఇవిగో రిపోర్ట్స్. మీరు సెకండ్ ఒపీనియన్స్కు కూడా వెళ్ళొచ్చు, కానీ నేను చెప్పేది నిజం. ఎలాగో ముడి వేసిందమ్మా, అర్థం కావట్లేదు. మళ్ళీ ట్రై చేస్తాను. లాభం లేదు. దీనికోసం ట్రైనింగ్ క్లాసులకు వెళ్లాల్సిందే. స్నేహ గారు, ఏం చేస్తున్నారు? ఓ మీరా, రండి రండి, కూర్చోండి. ఉషా, కాఫీ తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఇంకేంటండి కబుర్లు? ఏంటి విశేషం? విశేషమే. రేపు మా మనవడికి బారసాలుంది, మీరు తప్పకుండా రావాలి. ఓ అలాగా, తప్పకుండా వస్తాను. అవును, మీ అమ్మాయికి అల్లుడికి మధ్య ఏవో గొడవలున్నాయన్నారు, అవన్నీ పోయాయా? బాబు పుట్టగానే వాటంతటవే ఎగిరిపోయాయంటే నమ్మండి. ఓ అలాగా. కాఫీ తీసుకోండి. ఏమ్మా, నువ్వెప్పుడు మనవన్నా మనవరాలను కనిస్తున్నావు? మీరు కూడా ఆ మధ్యన కోట్లు, గొడవలు, విడాకులు అంటూ చాలా గొడవైంది కదా? అవన్నీ ఎప్పుడూ అయిపోయాయండి. అయిపోయినవి మళ్లీ రాకుండా ఉండాలంటే పిల్లలు కలగాలి. పిల్లలు పుడితే ఎలాంటి గొడవలున్నా వాటంతటవే సర్దుకుపోతాయి. వెంటనే మీ అత్తయ్య చేతిలో బిడ్డని పెడితే వాళ్ళకి బోల్డంత కాలక్షేపం.
అమ్మా నువ్వు కూడా తప్పకుండా బారసాలకి రావాలి, మర్చిపోకూడదు. మీరంతా తప్పకుండా రండి. వెళ్ళొస్తామండి. అలాగేనండి. విన్నావుగా ఉషా, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులేదమ్మా. వాళ్ళేదో అన్నారని నువ్వు అస్సలు ఫీల్ కావద్దు. కారణం ఏదైనా మీరిద్దరు కోర్టు దాకా వెళ్లటం, విడాకులు కావాలని గొడవ చేసుకోవడం ఇదంతా నిజమేగా. ఇవాళ కాకపోతే రేపైనా దీని గురించి నలుగురు మాట్లాడుకుంటారు. వాళ్ళందరి నోళ్లు మూతపడాలి అంటే నువ్వు బిడ్డను కనాలి. బిడ్డను కంటే ఇంకెవరు ఏమీ మాట్లాడరు. ఆ అవకాశం కూడా ఉండదు. కేవలం బిడ్డని కంటేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు అత్తయ్య, లేకపోతే ప్రేమ లేదనా? ప్రేమ లేదని కాదు ఉషా, మీ ప్రేమ ఎదుటి వాళ్ళకి తెలీదు అని. ఉషా, అసలు మీరెందుకు బిడ్డను కనటానికి ఆలస్యం చేస్తున్నారో నాకు సూటిగా చెప్పు. ఉషా, ఒకవేళ బిడ్డని కంటే వాడి ఆలనా పాలనా చూసుకోవడానికి సమయం మొత్తం సరిపోతుందని అనుకుంటున్నారు. ఇక మేం జీవితం ఏం ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదమ్మా. మీరు పిల్లలు కని మాకిచ్చేయండి. మీ మావయ్య నేను ఉన్నాం కదా పెంచడానికి. మాకు మాత్రం కాలక్షేపం ఏముందని. ఈ నట్టింట్లో పసిబిడ్డ పారాడి చాలా కాలమైందమ్మా. పసిబిడ్డ కేరింతలేని ఇల్లు అసలు ఇల్లే కాదు ఉషా. అత్తయ్య, నేను నీకేం చెప్పగలను? వద్దమ్మా, నువ్వేం నాకు చెప్పద్దు. నేను చెప్పింది మాత్రం మీ ఆయనతో చెప్పు. మీరు పిల్లల్ని కనడానికి ఏ మాత్రం ఆలోచించొద్దు. అది మాత్రం మీ ఆయనకు అర్థమయ్యేలా చెప్పమ్మా, అది చాలు. ఒక్క నిమిషం. హలో, ఆ ఫైల్ కంప్లీట్ చేసి పంపించేశాను. ఓ, ఐఎమ్ సారీ. పొరపాటున సంతకం అక్కడ పెట్టుంటాను. నో ప్రాబ్లం. నేను వెంటనే ఇంకో ఫైల్ తయారు చేసి పంపిస్తాను. ప్లీజ్ గివ్ మీ 1 hour టైం ప్లీజ్. ఏం కాదు. నా అమ్మ కదా, నాన్నరుగా, నాన్న చూసుకుంటారు. ఓరమ్మా. అయ్యా, పాపని నాకివ్వండి. పర్వాలేదు రంగమ్మ. అది కాదయ్యా, మీరేదో ఆఫీస్ పనిలో ఉన్నారు కదా, నేను పాలు పట్టిస్తాను. ఇవ్వండి అయ్యా. సరే తీసుకో. చాలా థ్యాంక్స్ రంగమ్మ. ఓ 10 నిమిషాలు చూసుకో. అలాగే అయ్యా.
అయ్యా పాపకు పాలు పట్టేశానయ్యా. చాలా థ్యాంక్స్ రంగమ్మ. చిచ్చి అయ్యా మీరిలా అయితే చాలా కష్టం అవుతుందయ్యా. పాపని పట్టుకొని పనులు చేసుకోవాలంటే అది జరిగే పని కాదయ్యా. నా మాట విని వేరే ఆయన పెట్టుకోండి, లేదా ఒకసారి అమ్మగారితో మాట్లాడండి. మధ్యలో పాప చాలా ఇబ్బంది పడిపోతుందయ్యా. సరే, ఓ అరగంట పాపను తీసుకురంగమ్మ. నేను వెళ్ళి అమ్మగారితో మాట్లాడేసి వస్తాను. పాప జాగ్రత్త. జ్యోతి, ప్లీజ్ జ్యోతి, కాస్త నేను చెప్పేది విను. ఇది అన్యాయం జ్యోతి. ఒక పసిబిడ్డ మీద పగ సాధించడం కరెక్ట్ కాదు. నాకెవ్వరి మీద పగల్లేవు. నా మీద నాకే కోపం, జాలి. ఎందుకు? నా జాతకం వల్ల రాశాడా దేవుడు. ఏం చేయను? నా భర్త నన్ను మోసం చేశాడు. తప్పు జ్యోతి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే అలా చేశానే కానీ నిన్ను మోసం చేయాలని నాకు లేదు. అలా చేయటంలో నాకేం లాభం? ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే 3 పిల్లలు పోగొట్టుకున్నావు. ఈ బిడ్డ కూడా పోయిందని తెలిస్తే తట్టుకోలేవని ఒకే ఒక కారణంతో అలా చేశానే కానీ నిన్ను ఏడిపించాలనో బాధ పెట్టాలనో కాదు జ్యోతి. ఇప్పటికీ ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఏ పసిబిడ్డకు చేయకూడని అన్యాయం చేశామో కానీ 3 బిడ్డల్ని పురిట్లోనే పోగొట్టుకున్నాం. ఇప్పుడు మరో పసిబిడ్డకు అన్యాయం చేయదు జ్యోతి. అందుకే చెప్తున్నాను, ఆ బిడ్డని ఎక్కడి నుండి తెచ్చారో అక్కడికే చేర్చండి. పరాయి బిడ్డని నా బిడ్డగా చూసుకునే గొప్ప మనసు నాకు లేదు. ఆ బిడ్డని చూసిన ప్రతి క్షణం పోయిన నా బిడ్డ గుర్తుకొస్తుంది. అందుకే చెప్తున్నాను, వద్దు, ఆ బిడ్డని ఇంటి నుంచి పంపించండి. లేదా నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, అంతే. ఎందుకంత దూరం వెళ్తావు? ఆ పసిబిడ్డకు మనం పెట్టే 4 మెతుకులు ఎక్కువవుతాయా? ఆ బిడ్డ అదృష్టం బాగుండి మళ్ళీ మనం అమ్మా నాన్నలు కావచ్చేమో. నాకంత ఆశ లేదు, ఆ పాప మీద ప్రేమ లేదు. వద్దజయ్, నాలో ఇంకా రాక్షసత్వం పెరగక ముందే ఇక్కడి నుంచి పాపను పంపించేయ్. ఇప్పటిదాకా పాప మీద కోపం లేదు, ఇప్పుడిప్పుడే అది కోపంగా మారుతుంది. అది మరింత పెరగక ముందే ఇక్కడి నుంచి పంపించేయ్.
పల్లవి గారా? సార్ మేడం పిలుస్తున్నారు. ఓకే సార్. సార్ ఇంటర్వ్యూ అయిపోయింది సార్. ఓకే అమ్మా. నేను వెళ్తాను సార్. వెళ్ళు. నవీన్ గారు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నేను వచ్చానన్న విషయం అసలు మేడం గారికి చెప్పారా? చెప్పాను సార్. వెయిట్ చేయమన్నారు. ఎంతసేపు? 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట? నాకన్నా వెనక వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళంతా చిన్న చిన్న డీలర్స్, నేను డిస్ట్రిబ్యూటర్ని, అది మెయిన్ డిస్ట్రిబ్యూటర్ని. నన్ను ఎంతసేపు వెయిట్ చేయించడం ఏంటి? నాన్ సెన్స్. ఇంతకంటే నేనేం చెప్పను సార్. ఇదే మాట నేను లోపలికి వెళ్ళి అడిగాను అనుకోండి, 2వ నిమిషంలో ఆఫీస్ బయట ఉండాలి. ఈ రోజుల్లో జాబ్ దొరకడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. ఓకే, కనీసం నేను వెయిట్ చేస్తున్నానన్న విషయమైనా చెప్పు. అది చెప్పినా నా ఉద్యోగం పోతుంది సార్. అసలు నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. హలో మేడం, చెప్పండి. సంజయ్ని పంపించండి. ఓకే. సంజయ్ గారు, ఎస్, మేడం గారు లోపలికి రమ్మంటున్నారు. చాలా థ్యాంక్స్. ఏంటి మేడం, నేను వచ్చి గంటన్నర అయింది, ఇప్పుడు దాకా వెయిట్ చేయించారు? ఏ, నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? నాకు అవతల చాలా పనులున్నాయి మేడం. నైట్ నిద్ర మానుకొని నీ కాల్ కోసం 4 o'clock వరకు వెయిట్ చేశాను. నీ పక్కన నీ మొబైల్ పెట్టుకోవాలి. నీకొచ్చే కాల్స్ నువ్వే అటెండ్ చేయాలి. ఒకవేళ ఫోన్ తీసినా మీ వైఫ్ అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? మేడం, కాఫీ. సంజయ్, లెట్స్ హ్యావ్ కాఫీ. అరే సంజయ్ బాబు గారు, ఎలా ఉన్నారండి? ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి. అయినా ఏంటండి సంధ్యమ్మను అలా చేశారు? అంత చదువుకున్న వాళ్ళు అలా చేయడం తప్పు కదండి. మా బావ శ్రీధర్ని ఏం చేశారండి? వాడే శంకర్ బాబుని చంపాడంటున్నారు. నిజం మీకే తెలియాలండి, ఎందుకంటే ఇవన్నీ చేసింది మీరేనని నాకు తెలుసండి.